హలో ఫ్రెండ్స్. మనకైతే 'ఎన్టీఆర్ 31' నుంచి అయితే గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. ఫిబ్రవరి ఎండింగ్ నుంచి అయితే మూవీ షూట్ స్టార్ట్ అవుతుంది అనే విధంగా అయితే మాట్లాడుకుంటూ వస్తున్నారు. అదే విధంగా ఈ మూవీకి సంబంధించిన ప్రొడక్షన్ వర్క్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. దానికి తోడు ఈ మూవీకి హీరోయిన్‌గా అయింది మన వసంత గారిని శాండిల్‌వుడ్‌కి సంబంధించిన వసంత గారిని అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. దానికి తోడు బీజీఎం కింద అయితే మనకు తెలుసు కదా 'కేజీఎఫ్' అదే విధంగా మన 'సలార్‌కి' కొట్టిన మ్యూజిక్ డైరెక్టర్ ఈ మూవీ కూడా కొట్టబోతున్నారనమాట. సో తర్వాత చూసుకున్నట్లయితే మన ఎన్టీఆర్ అన్నైతే తొందరలోనే ఈ మూవీ సెట్స్ లో పాల్గొంటాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇప్పుడు వార్ 2 లోనైతే ఆల్మోస్ట్ షూట్ కంప్లీట్ అయిపోయిందన్నమాట. ఎండింగ్ అయితే వచ్చేసింది. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం డిసప్పాయింట్. ఎందుకు అంటే మూవీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏదో లీక్డ్ సమాచారం తప్పించి మూవీ మేకర్స్ అయితే అఫీషియల్ గా అయితే ఇప్పటి వరకు ఒక్క పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదన్నమాట. ఒక్క ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయలేదు. దీని మీద అయితే ఫ్యాన్స్ అయితే చాలా డిసప్పాయింట్ గా ఉన్నారన్నమాట. మూవీ టీమ్ ఏ విధంగా అంటుంది అంటే ఖచ్చితంగా ఈ మూవీ వేరే లెవెల్‌లో ఉంటుంది. మీరు ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్న దానికంటే మించి ఉంటుంది అనే విధంగా అయితే మాట్లాడుతున్నారు గానీ, మూవీ నుంచి అప్డేట్స్ ఇవ్వడానికి మాత్రం వెనకైతే జంకుతున్నారనమాట. తొందరలోనే ఈ మూవీ నుంచి ఏమైనా వస్తాయా అంటే, వస్తాయనే చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఈ మూవీ 2025 ఆగస్ట్‌లో రిలీజ్ చేసే ఉద్దేశం ఉంది గనక, ఆగస్ట్ దగ్గరకు వచ్చేస్తుంది గనక, ఖచ్చితంగా కూడా ఈ మూవీ నుంచి ఒక్కొక్క అప్డేట్ అయితే బయటపడుతుందనైతే మనమైతే చెప్పుకోవచ్చు. కానీ మరి ఇంతలాగా చేయాలా? ఒక్క లుక్ గూడా రిలీజ్ చేయకుండా మన ఫ్యాన్స్‌తోని ఈ విధంగా ఆడుకుంటున్నారు అంటే, నాకైతే ఇది అనిపిస్తుంది భయ్యా. నిజంగా ఇంత దారుణంగా అయితే గతంలోని చాలా మూవీస్ ఆడుకున్నాయి. ఇప్పుడు మూవీ ఇండస్ట్రీ ప్రతి మూవీకి కూడా ఈ విధంగా ఫ్యాన్స్‌ని ఆడుకోవడం అయితే అలవాటయిపోతుందనైతే నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నాను. మరి మీరేమనుకున్నారో కామెంట్ చేసేయండి. అదే విధంగా 'వార్ 2' లోనైతే మన 'శ్రద్ధ కపూర్' గారినైతే మెయిన్ ఐటెమ్ సాంగ్‌కి తీసుకున్నట్లయితే తెలుస్తుంది. ఈ సాంగ్ అయితే వేరే లెవెల్‌లో ఉంటుంది. మొన్న మాట్లాడుకున్నాం కదా! ఒక సాంగు అందరికంటే మించి ఉండబోతుంది. ఆస్కార్ లెవెల్‌కి ఆహ్, ప్రమోషన్ అంటే ఆస్కార్ లెవెల్‌కి తీసుకువెళ్ళేలా ఈ సాంగ్ ఉండబోతుంది అనే విధంగా అయితే మాట్లాడారన్నమాట. ఆ సాంగ్ ఈ సాంగే. మరి ఖచ్చితంగా కూడా ఈ సాంగ్ మీదైతే భారీగా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉంటాయన్నమాట. మన 'తారక్ అన్న' ఏ విధంగా చేస్తాడో అందరికీ తెలుసు. 'హృతిక్' ఏ విధంగా చేస్తాడో డాన్స్ అందరికీ తెలుసు. సో ఖచ్చితంగా సరే ఈ మూవీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం అయితే గ్యారంటీ. మరి ఈ మూవీ కంప్లీట్ అయిపోయింది గనక త్వరలోనే మన 'ఎన్టీఆర్ 31' అయితే మన 'ఎన్టీఆర్' అన్న అయితే డేట్స్ ఇచ్చి ఈ మూవీని త్వరలోనే పట్టాలెక్కించే ఉద్దేశం ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? వార్ 2 నుంచి ఎప్పుడు అప్డేట్స్ వస్తున్నా సరే ఖచ్చితంగా సరే ముందు మీకు అందించడానికి అయితే ట్రై చేస్తాను. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందన్నమాట.